హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ హాసిని టైలరింగ్. ఈరోజు వీడియో ఏంటంటే సెల్ఫ్ కలర్తో ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ నీట్ ఫినిషింగ్తో ఎలా వేసుకోవాలి అనేది ఈ వీడియో ఉంటుందండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే వీడియో నచ్చితే లైక్ ఇచ్చేసేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటేనే షేర్ చేయండి, ఓకేనా? ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను డబుల్ పాదం తీసేసి సింగిల్ పాదం పెట్టానండి పైపింగ్ కుట్టడానికి, అంటే థ్రెడ్ కుట్టడానికి. ఇక్కడ సెల్ఫ్ కలర్ క్లాత్ తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, మనము కట్ చేసుకోవడానికి క్రాస్ పీసులు కట్ చేసుకోవడానికి ఇట్లా 4 పచ్చాలుగా ఉన్న క్లాత్ని ఒకవైపు ఒక మూల వైపు క్రాస్గా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని కట్ చేసుకోండి. కొంచెం క్లాత్ని కట్ చేసుకున్న తర్వాత వచ్చిన క్లాత్ని మనము క్రాస్ పీసులు అనేది తీసుకోవచ్చు. ఇక్కడ నేను 1 ఇంచ్ తీసుకుంటున్నానండి. మీరు ఎంతైనా తీసుకోవచ్చు. ఎంతైనా అంటే 1 ఇంచు, 1.2, 1.5 ఇంచెస్. ఓన్లీ 1 ఇంచ్ అయితేనే మనకి కరెక్ట్గా సరిపోతుంది అనమాట. 1.5 ఇంచ్ అయితే కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళకి 1.5 ఇంచ్ అయితే సరిపోతుంది. 1.5 ఇంచ్ అయితే వాళ్ళు కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళు ఏంటంటే కొంచెం అటు ఇటు అయినా 1.5 ఇంచ్ సరిపోతుంది అనమాట. అంతకంటే ఎక్కువ కట్ చేసామనుకోండి మనకి వాళ్ళు ఇచ్చేదే పైపింగ్ వేస్తే 50 రూపీస్, ఇంకా క్లాత్కే సరిపోతుంది అనమాట వాళ్ళు ఇచ్చే 50 రూపీస్. మనం 2 ఇంచెస్ కానీ కట్ చేస్తే. అందుకని 1 నుంచి 1.5 ఇంచ్ వరకు పైపింగ్ వేయడానికి ఆ క్లాత్ అనేది తీసుకోవాలన్నమాట. తీసుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇంటూ షేప్లో పెడుతున్నాను కదా క్లాత్ని, అంటే ఆ క్లాత్ అంటే ఆ పీసులు మనం కట్ చేసుకున్న పీసులని క్రాస్ పీసులని ఇంటూ షేప్లో పెట్టుకొని ఇట్లా స్టిచ్ చేసుకోవాలన్నమాట. నేనైతే ఒకటి థ్రెడ్ కట్ చేయకుండా స్టిచ్ చేస్తున్నానండి. మీరు కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళైతే థ్రెడ్ కట్ చేసుకొని స్టిచ్ చేసుకోండి, ఎందుకంటే ఒకటి ఉల్టా ఒకటి సీదా వచ్చేస్తుంది అనమాట. థ్రెడ్ కట్ చేసుకుంటూ ఉల్టా ఏది సీదా ఏది చూసుకొని ఖర్చు ఏ పక్కకు వచ్చిందో చూసుకొని కట్ చేసుకోండి, అదే కుట్టేసుకోండి. ఇప్పుడు మనము కుట్టిన ఖర్చు అంతా ఉంటుంది కదా, ఆ ఖర్చు అంతా నీట్గా కట్ చేసుకోండి. ఎక్కువ ఖర్చు ఉన్నా కూడా మనకేమవుతుందంటే థ్రెడ్ లోపల పెట్టి స్టిచ్ చేసేటప్పుడు కొంచెం లావుగా వస్తుంది అనమాట. అప్పుడు థ్రెడ్కి స్టిచ్ అనేది పడదు, కొంచెం పక్కగా జరిగిపోతుంది అనమాట. ఇప్పుడు ఎటు సైడ్ అయితే ఖర్చు ఉందో, ఇటు సైడ్ మనం ఖర్చు ఉంది కదా లోపలికి, ఆ ఖర్చు ఉన్న వైపుకి ఆ ఖర్చు ఉన్న సైడే మనం థ్రెడ్ని ఫోల్డింగ్ చేసుకోవాలి. అంటే థ్రెడ్ లోపల క్లాత్లో పెట్టి ఖర్చు లోపలికి వెళ్ళిపోవాలి, క్లాత్లో పెట్టి ఇట్లా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు దాన్ని స్టిచ్ చేసుకోండి. నిదానంగా క్లాత్ని సర్దుకుంటూ స్టిచ్ చేసుకోండి. కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళు అయితే ఫాస్ట్గా స్టిచ్ చేయాలని చూడొద్దండి, ఎందుకంటే థ్రెడ్ మీద అయినా పడుతుంది, లేకపోతే గ్యాప్ ఇచ్చైనా పడుతుంది అన్నమాట స్టిచ్, ఓకేనా? సర్దుకుంటూ స్టిచ్ చేయండి. స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పాదం అయితే మార్చేస్తున్నానండి. పాదం మార్చకుండా కూడా పైపింగ్ వేయొచ్చు. నేనైతే ఫస్ట్ క్లాత్కి థ్రెడ్ని స్టిచ్ చేసేటప్పుడు ఏం చేస్తానంటే పాదం మారుస్తాను. నెక్స్ట్ టైం బ్లౌజ్కి అటాచ్ చేసేటప్పుడు అయితే పాదం మార్చనండి, డబల్ పాదమే ఉంచేస్తాను. ఇప్పుడు మనం ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ వేస్తున్నాం కదా, ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ వేసేటప్పుడు ఏంటంటే మనం ముందే అన్ని జాయింట్ పెట్టుకోవడానికి లేదనమాట. జాయింట్ పెట్టుకోకుండా ఫస్ట్ నుంచి మెయిన్ క్లాత్కి అట్లాగే లైనింగ్ క్లాత్కి జాయింట్ వేయకుండా ఫస్ట్ నుంచి ఇట్లా మనం పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు చూసారా, కింద మెయిన్ క్లాత్ ఏమో సీదా ఉండాలి, పైన లైనింగ్ మాత్రం ఉల్టా ఉండాలన్నమాట. ఉల్టా అంటే ఖర్చు మనకు కనిపించాలి లైనింగ్కి, మెయిన్ క్లాత్ ఏమో సీదా ఉండాలి కింద, ఓకేనా? ఇలా పెట్టుకున్న తర్వాత ఈ రెండిటి మెయిన్ క్లాత్కి లైనింగ్కి మధ్యలో ఈ పైపింగ్ క్లాత్ మనం కుట్టుకున్నాం కదా, పైపింగ్ థ్రెడ్ కుట్టుకున్నాం కదా, ఆ థ్రెడ్ని మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్కి మధ్యలో పెట్టి స్టిచ్ చేసుకోండి. మీకు ఒక అందాజు ఉంటుంది కదా, మీరు కట్ చేసుకునేటప్పుడు ఎంత ఖర్చు తీసుకోవాలి అనేసి, మీరు ఎంత ఖర్చు అయితే అనుకుంటారో అంతే ఖర్చు పెట్టుకొని స్టిచ్ చేసుకోండి. ఇక్కడ బార్డర్ ఉంది కాబట్టి నేను మరీ కొంచెం పెట్టి స్టిచ్ చేస్తున్నాను, ఎందుకంటే బార్డర్ కనిపించాలి కదా, ఉండేదే బార్డర్ కొంచెం ఉంది, 1 ఇంచ్ బార్డరే ఉంది కాబట్టి నేను కొంచెం పెట్టి స్టిచ్ చేస్తున్నాను అనమాట. మీరైతే మీకు ఎంత ఖర్చు కావాలో అంత ఖర్చు పెట్టుకోండి. ఒకవేళ మీరు బార్డర్స్ కనుక వస్తే బార్డర్ని చూసుకుంటూ స్టిచ్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఉల్టా తిప్పేసి లైనింగ్ని యువతల వైపు వేసేసి లైనింగ్ మీద స్టిచ్ వేసుకోవాలి. లైనింగ్కి పైపింగ్కి మధ్యలో స్టిచ్ పడాలి ఫస్ట్. ఈ 20 స్టిచ్ వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు మళ్ళీ సీదా వైపు నార్మల్గా లైనింగ్ లోపలికి వేసుకొని ఇట్లా తిప్పేసుకొని పై వైపు నుంచి ఇప్పుడు స్టిచ్ పెట్టుకోవాలి. పై వైపు నుంచి స్టిచ్ పెట్టాలి కదా, మెయిన్ క్లాత్కి
థ్రెడ్కి, పైపింగ్కి, క్లాత్కి మధ్యలో పడాలన్నమాట స్టిచ్. మీకు జూమ్ చేసి చూపిస్తాను అండి. ఇక్కడ పైపింగ్కి, క్లాత్కి మధ్యలో పడాలి. మనకి థ్రెడ్ కనిపించకూడదు అనమాట. పైకి థ్రెడ్ కనిపించకుండా ఉండాలంటే పైపింగ్కి, క్లాత్కి మధ్యలో స్టిచ్ అనేది పడాలన్నమాట. అప్పుడే మనకి థ్రెడ్ కనిపించదు, నీట్ ఫినిషింగ్ ఉంటుంది. చాలామంది ఏంటంటే ఇట్లా స్టిచ్ వేయరు, లోపల వైపు లైనింగ్ మీద ఇందాక వేసాం కదా, అలా వేసేసి వదిలేస్తారనమాట. స్టిచ్ వదిలేసి యువతల వైపుకి ఫోల్డింగ్ చేస్తారు. నేను అలా వేయనండి. అలా వేస్తే కొంచెం క్లాత్ పైకి జరిగినట్టు ఉంటుంది అనమాట. నీట్ ఫినిషింగ్ రాదు. ఎన్ని రోజులు వేసుకున్నా కూడా మనం ఇలా స్టిచ్ చేసామంటే ఎన్ని ఉతుకులు పడినా కూడా ఆ మెయిన్ క్లాత్ అనేది పైపింగ్ మీదకి రాకుండా ఉంటుంది అనమాట. ఓకేనా, ఇలా స్టిచ్ వేసుకోండి. ఇప్పటికి హ్యాండ్స్కి అయితే మనం పైపింగ్ వేసేసాం కదా, ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్కి వేద్దాం స్టిచ్. ఇట్లా క్లాత్కి వేసిన తర్వాత మనము చుట్టూ అతుకు పెట్టుకొని జాయింట్స్ అన్నీ చుట్టూ జాయింట్ వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఫ్రంట్ నెక్ వేసుకుందాం. ఫ్రంట్ నెక్ కూడా అంతేనండి. మెయిన్ క్లాత్ ఏదో లైనింగ్ కంటే జాయింట్లో ఉండవు కాబట్టి ఉల్టా సీదా ఏముండదు. కింద మెయిన్ క్లాత్ ఏం చేస్తారంటే, కింద మెయిన్ క్లాత్ వచ్చేసి సీదా ఉండాలన్నమాట. సీదా ఉండాలి అంటే ఈ లైనింగ్ని మనం వెనక ఫోల్డింగ్ చేస్తే ఆ సీదా మనకి బయటకు కనిపించాలి. సో అందుకని కింద మెయిన్ క్లాత్ సీదా ఉండాలి, పైన లైనింగ్ మనం ఎలా ఉన్నా ఓకే. ఎందుకంటే దానికి ఉల్టా సీదా ఏమి ఉండదు కాబట్టి లైనింగ్కి మనం జాయింట్స్ వేస్తేనే ఉల్టా సీదా చూసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు మనం ఇందాక హ్యాండ్స్కి స్టిచ్ చేసుకున్నాం కదా, లైనింగ్కి మెయిన్ క్లాత్కి మధ్యలో పెట్టి పైపింగ్ థ్రెడ్ అనేది ఇట్లా హ్యాండ్తో మనం టచ్ చేస్తూ పైపింగ్ అనేది వేసుకోవాలన్నమాట. టచ్ చేస్తే అది ఎంతవరకు వచ్చిందనేది తెలుస్తుంది. ఇక్కడ నేను పాదం మార్చలేదు చూసారా, అదే పాదంతో డబల్ పాదంతోనే స్టిచ్ చేస్తున్నాను. ముందు ఇదొక టిప్ అండి, ఎందుకంటే ముందు సింగిల్ పాదంతో కుట్టేసి నెక్స్ట్ టైం డబల్ పాదంతో స్టిచ్ చేస్తే మీకు చాలా నీట్గా అండ్ టైట్గా పడుతుంది అనమాట పైపింగ్ అనేది. పైపింగ్ థ్రెడ్ కూడా చాలా టైట్గా వస్తుంది, లూజ్గా కనిపించకుండా. ఇప్పుడు యువతల వైపుకి ఫోల్డింగ్ చేసి లైనింగ్ మీద ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత దాన్ని అవతల వైపుకి ఫోల్డింగ్ చేయండి. లైనింగ్ మీద ఎందుకు మనం స్టిచ్ వేయాలి అంటే, లైనింగ్ మీద స్టిచ్ వేస్తే మనకి ఫోల్డింగ్ అనేది పైపింగ్ పైకి కనిపించడానికి ఫోల్డింగ్ అనేది నీట్గా ఫోల్డ్ అవుతుంది అనమాట అవతలకి. చూసారా, సెల్ఫ్ కలర్ థ్రెడ్ సూపర్గా వచ్చిందనమాట. ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. సెల్ఫ్ కలర్ థ్రెడ్ ఇన్విజిబుల్ వేపిస్తే. ఇది ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ అండి. మామూలుగా లైనింగ్తో స్టిచ్ చేయొచ్చు. అదే పైపింగ్లు కూడా చాలా రకాలు ఉంటాయి, 5-6 రకాలు కూడా పైపింగ్ మనం వేయచ్చు. కాకపోతే ఇలా వేసామనుకోండి నీట్గా కనిపిస్తుంది. మీరు ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ వేయాలి అనుకున్నప్పుడు బ్లౌజ్ ముందు ఏం టచ్ చేయకూడదు అనమాట. మనం ముందు చుట్టూ లైనింగ్ పెట్టి జాయింట్లు చేయడాలు ఇట్లా ఏం చేయకూడదు అనమాట. అట్లా చేయకుండా ఫస్ట్ నెక్కి పైపింగ్ వేసుకోవాలి. అంటే లైనింగ్కి మెయిన్ క్లాత్కి మధ్యలో నుంచి మనం పైపింగ్ వేస్తాం కాబట్టి దాన్ని అవతల సైడ్ ఫోల్డింగ్ చేసుకోవాలి కాబట్టి ముందు ఎటు సైడ్ కూడా మనం జాయింట్ అలాగే రెండింటిని కలిపి స్టిచ్చెస్ వేయకూడదు అనమాట. వేయకుండా ఇట్లా లైనింగ్కి మెయిన్ క్లాత్కి మధ్యలో పైపింగ్ థ్రెడ్ పెట్టి స్టిచ్చెస్ని పైపింగ్ వేసిన తర్వాత మనము పైపింగ్ వేసి అవతల సైడ్ ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత చుట్టూ మనం జాయింట్ అనేది పెట్టేసుకోవచ్చు అనమాట. ఇలా స్టిచ్ చేస్తే కాస్ట్ ఎక్కువ ఉంటుందండి. నార్మల్గా పైపింగ్ వేస్తే ఒక కాస్ట్ ఉంటుంది, ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ వేస్తే ఇంకొక కాస్ట్ ఉంటుంది అనమాట. వాళ్ళు మనీ ఇచ్చేదాన్ని బట్టి మనం నీట్ ఫినిషింగ్ అనేది ఇస్తామండి. వాళ్ళు మనీ తక్కువ ఇచ్చి మనకి ఇంతే నీట్గా కావాలంటే చేసేయడానికి కొంచెం కష్టం అనమాట. కష్టం అంటే టైం టేకెన్ కదా, టైం పడుతుంది. అట్లాగే నీట్ ఫినిషింగ్ ఇచ్చి కూడా మనం తక్కువ కాస్ట్ కుట్టాలంటే మనకి మనసు ఒప్పాలి కదా. మనసు ఒప్పకుండా ఏం చేయకూడదండి, స్టిచ్ చేయకూడదు అసలు. మనమే కదా స్టిచ్ చేసేది, సాటిస్ఫాక్షన్ ఉండదన్నమాట. వాళ్ళు 200 ఇచ్చి ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ వేయమంటే ఎవ్వరు వేయరు, మనకి సాటిస్ఫాక్షన్ ఉండదన్నమాట. అందుకని పైపింగ్ని బట్టి వాళ్ళు ఇచ్చే కాస్ట్ని బట్టి మనం పైపింగ్ అనేది నీట్ ఫినిషింగ్ అనేది ఇస్తామన్నమాట. కానీ ఇట్లా స్టిచ్ చేసిన తర్వాత సేమ్ అవతల వైపుకి లైనింగ్ ఫోల్డ్ చేసుకొని పైపింగ్ థ్రెడ్కి అట్లాగే క్లాత్కి మిడిల్ రెండింటికి మధ్యలో స్టిచ్ అనేది పడాలి. అప్పుడే మనం స్టిచ్ వేసిన థ్రెడ్ కూడా కనిపించకుండా ఉంటుంది అనమాట.
కనిపించదు అసలు మనం స్టిచ్ వేసేటప్పుడు. ఇప్పుడు చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇంకొక విషయం ఏంటంటే మీరు ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ వేసేటప్పుడు లైనింగ్ని కానీ మెయిన్ క్లాత్ని కానీ లాగొద్దండి. లాగకుండా స్టిచ్ వేయండి. లాగారనుకోండి నెక్ ఇట్లా అవతల వైపు ఫోల్డింగ్ చేసినప్పుడు వంకలుగా లూజ్గా వచ్చినట్టు వస్తుంది అనమాట. ఓకేనా, ఈ విషయం మిడిల్లో చెప్పడం మర్చిపోయాను. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.